ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. లాస్ట్ క్లాస్లో మనం ఒక ఫలశ్రుతిలోని 7 శ్లోకాలు నేర్చుకున్నాం కదండి. ఇవాళ మిగిలినవి చూద్దాం. దానికి ముందు ఒకసారి ఆ 7 శ్లోకాలని చదివి వినిపిస్తాను. తర్వాత ఇవాళ కొత్త శ్లోకాలు చూద్దాం. ఫలశ్రుతి. ఏషా విద్యా మహాసిద్ధిదాయిని స్మృతిమాత్రతః అగ్నివాత మహాక్షోభే రాజా రాష్ట్రస్య విప్లవే లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే సముద్రయాన విక్షోభే భూతప్రేతాదికే భయే అపస్మారజ్వర వ్యాధి మృత్యు క్షామాదిజే భయే శాకినీ పూతనాయక్షరక్ష కూష్మాండజే భయే మిత్రభేదే గ్రహ భయే వ్యసనేష్వాభిచారికే అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః తాదృశం ఖడ్గమాప్నోతి येन హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి సర్వోపద్రవ నిర్ముక్త సాక్షాచ్చివ మయో భవేత్ ఆపత్కాలే నిత్య పూజాం విస్తారాత్ కర్తుమారభేత్ ఏకవారం జపధ్యానం సర్వపూజా ఫలం లభేత్ నవావరణ దేవీనాం లలితాయా మహౌజనః. ఇక్కడ వరకు మనం పోయిన క్లాస్లో నేర్చుకున్నామండి. ఇవాళ మిగిలిన అన్ని శ్లోకాలని పూర్తి చేసుకుందాం. ఏకత్ర గణనారూపో వేద వేదాంగ గోచరః ఏకత్ర గణనారూపో వేద వేదాంగ గోచరః సర్వాగమ రహస్యార్థస్ విసర్గ సకారం సర్వాగమ రహస్యార్థ స్మరణాత్ పాపనాశిని సర్వాగమ రహస్యార్థ స్మరణాత్ పాపనాశిని స్మరించినంతనే స్మరణాత్ పాపనాశిని పాపములను నశింపజేయునది సర్వాగమ రహస్యార్థ అన్ని ఆగమాలలోని రహస్యమైనది గూఢమైనది ఏదైతే ఉందో వేద వేదాంగ గోచర అంటే వేదాలకు వేదాంగాలకు కూడా గోచరించినది అంతు చిక్కనిది అయినటువంటి ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని ఏకత్ర గణనారూపో ఏదైనా ఏక అత్ర ఈ నామాలన్నిట్లోని ఏదైనా ఒక నామం మీదకు మనం మన ఆలోచనని శక్తిని కేంద్రీకరించి ధ్యానించినప్పటికీ అంటే ఇన్ని నామాలు మొత్తం ఖడ్గమాల స్తుతి అవసరమని కూడా కాదంట. అంత ఖడ్గమాలలోని ఏదైనా ఒక నామం మీద మన దృష్టిని కేంద్రీకరించి ధ్యానం చేసినప్పటికీ కూడా వేద వేదాంగాలకు గోచరించినటువంటి అన్ని ఆగమాలలోని రహస్యమైనది గూఢమైనది ఏదైతే ఉందో అంత మన పాపాలను నశింపజేసేది దాన్ని మనం పొందగలుగుతాం. అంత గొప్పది విలువైనది ఖడ్గమాల అని చెప్తున్నారు అనమాట. ఏదైనా ఒక ఏకత్ర గణనారూపో స్మరణాత్ ఏదైనా ఒక్కటి చాలు, ఒక్కటి స్మరించినంత మాత్రానే మన పాపములన్నిటినీ నశింపచేస్తుంది. అంత గొప్పది. వేద వేదాంగాలకు కూడా గోచరించినటువంటి శక్తి ఒక్క నామంలో కూడా ఉందంట నీ గూఢంగా. అంత విలువైనదనమాట. ఏకత్ర గణనారూపో వేద వేదాంగ గోచరః సర్వాగమ రహస్యార్థ స్మరణాత్ పాపనాశిని. నాశిని అన్నప్పుడు పూర్తిగా దీర్ఘ ఉచ్చారణ వినిపించాలి. తర్వాత లలితాయా మహేశాన్య మాలా విద్యామహీయసి నరవశ్యన్ ఇక్కడ అనుస్వరం నకారం నరవశ్యన్ అన్నట్టుగా ఎన్నే వినిపిస్తుంది.
నరవశ్యన్ నరేంద్రాణం వకారం వశ్యన్ నారీ వశంకరం. నరవశ్యన్ నరేంద్రాణం వశ్యన్నారీ వశంకరం. ఇంతటి గొప్ప శక్తివంతమైనటువంటి ఆ తల్లి నామం లలిత, ఆ శక్తి రూపం ఏదైతే అంటే లలిత రూపంలో మనం స్మరిస్తున్నప్పుడు ఎంత గొప్ప మహిమాన్వితమైన శక్తి. మాలా విద్యా మహీయసి. ఈ ఖడ్గమాల విద్య ఏదైతే ఉందో చాలా మహిమాన్వితమైనది, గొప్పదైనది అన్నటువంటి ఈ తల్లి నామం స్మరించినంతనే నరవశ్యన్ నరులు వశమవుతారు, నరేంద్రాణం నరేంద్రులు అంటే గొప్ప గొప్పవారు కూడా, నరులే కాదు నరేంద్రులు కూడా. నరేంద్రాణం వశ్యం నారీ వశంకరం. నారీ వ శంకరం, ఇది రెండు రకాలుగా చూసుకోవచ్చండి. నారీవ శంకరం, నారీ ఇవ శంకరం అంటే నరేంద్రులు నరనారీమణులు అని అంటాం కదా. నరనారీమణులు నరేంద్రులతో పాటు శంకరం ఆ శివుడు కూడా మనకి వశమైపోతాడట. అంత శక్తివంతమైనది. అంటే ఇక్కడ వశీకరణం చేసే మ్యాజిక్ లాగా కాదండి. మనం ఖడ్గమాలలో అర్థం చేసుకున్నది అదే కదా. ఎప్పుడైతే నలుగురిని ఆకర్షించబడేటువంటి ఆలోచన విధానాన్ని, మన నడవడికని నడతని మన శక్తిని ఎప్పుడైతే అంటే ప్రకృతి విషయాల వైపు మనం ఆకర్షించబడడం కాకుండా ప్రకృతిని మన వైపు ఆకర్షించుకునేలా మనం ఉండగలగడం, ప్రవర్తించగలగడం, అప్పుడే మనం ఆ నిజమైన ఆ శక్తి రూపాన్ని తెలుసుకోగలుగుతాం, అటువైపు చేరగలుగుతాం అని మనం ఖడ్గమాల వివరణలో కూడా అర్థం చేసుకున్నాం. దానికి రిప్రజెంటేటివ్ గా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకున్నాం తప్ప మళ్ళీ ప్రాకృతిక విషయాల వైపు మన ఆలోచనని మరలనివ్వద్దు. నరవశ్యం నరేంద్రాణం వశ్యం అనగానే అందరినీ వశీకరించుకోగలుగుతాం, మన వైపు తిప్పుకోగలుగుతాం అన్న భ్రమ ఆలోచన ఇంకా మనకి రాకూడదు. ఎందుకంటే మనం ఖడ్గమాల యొక్క వివరణ అంత అర్థం చేసుకున్న తర్వాత అది ఎంత శక్తివంతమైనదో, దానిలో ఉన్న నిజమైన విషయం ఏంటో అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఆలోచన పక్కదారి పట్టకూడదు. కాబట్టి ఇటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి లలితాదేవి నామాన్ని ఈ ఖడ్గమాల విద్య ద్వారా మనం స్తుతించడం వల్ల అంతా కూడా మన వశంలో ఉంటుంది. అంటే నిజమైన జ్ఞానోదయం అనేది కలుగుతుంది. కాబట్టి ఇక మనం వాటికి లోబడిపోము, కాబట్టి వాటికి లోబడకుండా ప్రలోభపడకుండా ఉండగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. అంతా కూడా మన వశంలో ఉంటుంది. అంటే బాధలకు కుంగిపోవడం, భయపెడితే లేకపోతే బెదిరిస్తే వాటికి భయపడిపోవడం, ఇట్లాంటి మన ఏమంటారు మనల్ని నియంత్రించేటువంటి శక్తి రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నియంత్రించగలిగేటువంటి స్థితిలో మనం ఉంటాం. కాబట్టి ఈ సాధన ద్వారా అన్ని మన వశంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అంతా మన వశం. ఎందుకంటే మనం ఎటువంటి విషయాలకి లోపడట్లేదు, ఎటువంటి వాటి వైపు మన ఆలోచన మారట్లేదు, దృష్టి మారట్లేదు. కాబట్టి అలా అర్థం చేసుకుందాం. లలితాయా మహేశాన్యా మాలా విద్యా మహీయసి. లలితాయా మహేశాన్యా మాలా విద్యా మహీయసి. నరవశ్యన్నరేంద్రాణం వశ్యన్నారీవ శంకరం. నరవశ్యన్నరేంద్రాణం వశ్యన్నారీవ శంకరం. అణిమాది గుణైశ్వర్యం రంజనం పాపభంజనం. అణిమాది గుణైశ్వర్యం రంజనం పాపభంజనం. రంజనం చెప్పాం కదా, రన్ అని నకారం వినపడకుండా రంజనం భంజనం. తత్తదావరణ స్థాయి అఘాత ప్రయోగం, స్థాయి సంయుక్తాక్షరం కాబట్టి దేవతా బృంద మంత్రకం. దేవతా బృంద మంత్రకం. అణిమాది గుణైశ్వర్యం రంజనం పాపభంజనం. తత్తదావరణ స్థాయి దేవతా బృంద మంత్రకం. అణిమాది, మనం అణిమా సిద్ధి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో అటువంటి సిద్ధులన్నిటిని, అటువంటి గుణగణాలన్నిటిని, అంటే అంతటి ఐశ్వర్యాన్ని, అణిమాది గుణైశ్వర్యం, అణిమ ఆది గుణ ఐశ్వర్యం అంటే అణిమ మొదలగు అన్ని రకాల సిద్ధులు లేదా అన్ని రకాల గుణములు అనేటువంటి ఐశ్వర్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. రంజనం రంజింపచేసేది, అంటే మనకి బాహ్య మోహాలు అవసరం లేదనమాట. బాహ్య విషయాల వైపు ఆసక్తి కనపరచవలసిన అవసరం లేదు. అక్కడ మాత్రమే మనకి మనసుకి ఆహ్లాదము ఆనందము కలుగుతుంది అని అవసరం లేదనమాట.
ఖడ్గమాల స్తుతి కూడా మనల్ని అదే విధంగా అంతకంటే ఎక్కువ రంజింపజేస్తుంది. పాపభంజనం, పాపములన్నిటినీ కూడా నశింపజేస్తుంది. తత్తదావరణ స్థాయి తత్ ఆవరణ, తత్తదావరణ అంటే ఆ ప్రత్యేక ఆవరణ. 9 ఆవరణల్లో నేర్చుకున్నాం కాబట్టి ఆ ప్రతి ఒక్క ఆవరణలో చాలా రకాల శక్తి రూపాలను తెలుసుకున్నాం. అటువంటి ఆ ప్రతి ఆవరణ స్థాయి దేవతా బృంద మంత్రకం, ప్రతి ఒక్క దేవతా శక్తిని కూడా మనకి ఎప్పుడు ఏ ఆవరణని స్తుతిస్తున్నామో అప్పుడు ఆ ఆవరణలో ఉన్నటువంటి కొలువై ఉన్నటువంటి శక్తి రూపాలన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి అని చెప్పడం అన్నమాట. అణిమాది గుణైశ్వర్యం రంజనం పాపభంజనం, అణిమాది గుణైశ్వర్యం రంజనం పాపభంజనం, తత్తదావరణస్థాయి తత్తదావరణస్థాయి. ఆవరణ పలుకుతూనే సకారం తీసుకుంటే అఘాత ప్రయోగం వస్తుంది. దేవతా బృంద మంత్రకం తత్తదావరణస్థాయి దేవతా బృంద మంత్రకం, దేవతా బృందం ఆ ఆవరణలో ఉన్నటువంటి దేవతల సమూహం అని చెప్పడం కోసం దేవతా బృంద మంత్రకం. మాలా మంత్రం పరంగుహ్యం పరంగుహ్యం పరంధామ ప్రకీర్తితం, మాలా మంత్రం పరంగుహ్యం పరంధామ ప్రకీర్తితం. పరంధామ పలుకుతూనే ప్రకీర్తితంలోని పకారం వెంటనే పలికితే అఘాత ప్రయోగం వినిపిస్తుంది, ఎందుకంటే ప్రాసంయుక్తం కాబట్టి. శక్తిమాల పంచధాస్యాచ్చివమాలా చ తాదృశీ, శక్తిమాల పంచధాస్యాచ్చివమాలా చ తాదృశీ. మాల ఈ ఖడ్గమాల మంత్రం ఎలాంటిదంటే పరంగుహ్యం పరమ రహస్యమైనది, పరంధామ ప్రకీర్తితం సాక్షాత్తు ఆ ఆ పరమాత్ముడు ఆ పరంధాముడు ఎవరైతే ఉన్నారో ఆ సాక్షాత్ ఆ పరంధాముని యొక్క చేత కూడా కీర్తింపబడినటువంటి గొప్పదంట మాలా మంత్రం. ప్రకీర్తితం ఆయన చేత కూడా, అంటే మనకి తెలియని ఆ యూనివర్సల్ పవర్స్ ఏవైతే ఉన్నాయి ఒక శక్తి రూపంగా అనుకున్నప్పుడు పరంధామము పరమాత్మ ఆ పరంధాముని చేత కూడా కీర్తించబడినటువంటి గొప్పది మాలా మంత్రం అని చెప్తున్నారు. శక్తిమాల ఇది మొత్తం కూర్చినప్పుడు శక్తిమాల పంచధాస్య శివమాల చ తాదృశి అంటే ఒక 50 శ్లోకాలు శక్తివంతరాలు శక్తిమాలగా ఉన్నాయట, మిగిలిన 40 శివమాలగా అంటే శివశక్తి రూపం కలిపి. కాబట్టి రెండిటిని కూర్చి ఒకే దగ్గర అర్థమయ్యేలా శివుడు శక్తి వేరు కాదని చెప్పడం కోసం శక్తి రూపంలో ఆ దేవతలని మనకి శక్తిమాల ద్వారా, అంటే మాల అన్నప్పుడు అన్ని కలిపి కూర్చినది కాబట్టి ఆ శక్తిమాల 50 శ్లోకాలలోను 50 శ్లోకాలు కాదు 50 చరణాలలోను, శివమాల 40 చరణాలలోను కూర్చబడి ఉంది ఆ ఖడ్గమాలలో. ఆ మాలలో సొగం ఇది సొగం అది ఉందని చెప్పడానికి అనమాట. శక్తిమాల పంచదాశ శివమాల చ తాదృశి, తాదృశి అంటే దానిని అనుసరిస్తూ ఆ విధంగా, అంటే శక్తిమాల ఇంత ఉంటే మిగిలినది ఇంత ఉంది అని చెప్పడం కోసం చెప్పిన చరణం అనమాట. తస్మాత్ గోప్యతరాత్ గోప్యం రహస్యం భుక్తి ముక్తిదం, తస్మాత్ గోప్యతరాత్ గోప్యం రహస్యం భుక్తి ముక్తిదం. గోప్యమైనది గోప్యతరమైనది, మనం గుప్తము గుప్తతర యోగిని గుప్త యోగిని అని చెప్పుకున్నప్పుడు ఇంకా నిగూఢ రహస్యము అని చెప్పుకుంటూ వచ్చాం కదా. సో తస్మాత్ అటువంటి గోప్యతరాత్ గోప్యం రహస్యం భుక్తి ముక్తిదం, భుక్తిని ముక్తిని ప్రసాదించేటువంటి రహస్యమైన గూఢమైన అతి రహస్యమైనటువంటి ఖడ్గమాల స్తోత్రం ఇది అని చెప్పడం అనమాట. ఇది శ్రీ వామకేశ్వర తంత్రే ఉమామహేశ్వర సంవాదే, వామకేశ్వర తంత్రములోని ఉమామహేశ్వరుల యొక్క సంవాదముగా, అంటే ఆ శివపార్వతుల మధ్య చర్చలో భాగంగా వెలువడినది ఈ స్తోత్రం అనమాట. దేవి ఖడ్గమాల స్తోత్రరత్నం సంపూర్ణం. ఈ స్తోత్ర రత్నం ఎందుకంటే అన్నిటికంటే విలువైనది గొప్పదైనది కాబట్టి స్తోత్ర మంత్రం అని చెప్పారు. ఎందుకంటే ఇది మన జీవిత రహస్యాలను తెలుపుతుంది, జీవన విధానాన్ని అర్థం పట్టేలాగా ఉంది కాబట్టి ఇదంతా కూడా దేవి ఖడ్గమాల స్తోత్ర రత్నం సంపూర్ణం అని తీసుకున్నాం అనమాట. చివరిలో ఒక్కసారి ఇవాళ నేర్చుకున్న శ్లోకాలన్నీ చదివిన తర్వాత మనం సాధనలోకి వెళ్దాం.
एकत्र गणनारूपो वेदाङ्गगोचरः सर्वागमरहस्यार्थस्मरणात् पापनाशिनी ललिताया महेशान्या माला विद्या महीयसी नरवश्यन्नरेन्द्राणां वश्यन्नारीव शङ्करम् अणिमादिगुणैश्वर्यं रञ्जनं पापभञ्जनम् तत्तदावरणस्थायि देवता बृन्दमन्त्रकम् मालामन्त्रं परं गुह्यं परं धाम प्रकीर्तितम् शक्तिमाला पञ्चधा स्याच्छिवमाला च तादृशी तस्माद् गोप्यतराद् गोप्यं रहस्यं भुक्तिमुक्तिदम् इति श्रीवामकेश्वरतन्त्रे उमामहेश्वरसंवादे देवी खड्गमाला स्तोत्ररत्नं सम्पूर्णम्।